జూబ్లీ హిల్స్ ఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎలా ముందుకు వెళ్తుంది? చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. ప్రజలు కూడా ఆ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా మనం ప్రచారం జరుగుతుంది. నిన్న చూసినాము, మా సోమాజిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వర్షంలోనే ప్రచారం చేసిన కార్యకర్తలు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా వారితో కాల్లో కదం కలుపుతూ ప్రతి బస్తీ ప్రతి వాడలో వెళ్ళారు. అక్కడ కూడా ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎందుకంటే ప్రజాసేవ చేసే నాయకుడు, మాకు ఒక యువ నాయకుడు ఎన్నికల్లో నిలబడ్డారు. వారికి సంపూర్ణమైన సహకారం అందించాలనే తత్వంతో ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు నవీన్ యాదవ్ గెలిపించడానికి. సరే, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి నేను డిక్లేర్ చేశాను. అవును, ఈ నేపథ్యంలో ఎన్నడూ గుర్తురాని మైనార్టీలు ఈ రోజు గుర్తుకొచ్చారా? 1,20,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారు. ఇది డ్రామా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీరేం సంబంధం? ప్రతిపక్షాలు వాళ్ళకి కావాల్సింది అది కదా, ప్రజలకు మేలు చేస్తున్నామంటే వాళ్ళు బాగైందని అన్నారు కదా. ఎప్పుడైనా ప్రభుత్వాన్ని విమర్శించడానికే ప్రయత్నిస్తారు. ఒక మైనార్టీ సంబంధించిన కేబినెట్ లో ఈ రోజు వరకు కూడా ఒక మైనార్టీ సంబంధించిన నాయకుడు లేడు, ఎలక్టెడ్ నాయకుడు లేడు. అయినా అతన్ని తీసుకున్నామంటే ఎంత పెద్ద హృదయంతో మైనార్టీలకు ఒక స్థానం ఈ ప్రజాస్వామ్యంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి రేవంత్ రెడ్డి గారు మైనార్టీలకు కూడా సముచితమైన స్థానాన్ని ఇచ్చి వాళ్ళు గౌరవాన్ని నిలబెట్టినందుకు మైనార్టీలు కాదు ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఒక దేశానికి వన్నె తెచ్చినటువంటి ఒక క్రీడాకారుడు ఎన్నికల్లో ఓడిపోయినాక కూడా వారి సేవలు వినియోగించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ సేవలు అవసరం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి సముచితమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మైనార్టీలకి మంత్రికి వచ్చిన నేపథ్యంలో మైనార్టీల ఓట్లు ప్లస్ వాళ్ళ మద్దతు ఎవరికి ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు కూడా మైనార్టీల ఓట్లు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయితే మంచిగా చేస్తుందో మైనార్టీలకు అండగా ఉంటుందో వారికే సహకారం ఇస్తారు. ఒక మైనార్టీకి ఇచ్చినంత మాత్రాన మైనార్టీలు ఎంబడి రావడం, ఇంకోళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఇంకోళ్ళకి ఎంబడం పోవడం అనేది జరగదు. ప్రజలకు ఏది మంచి జరిగితే దాని ఎంబడే పోతారు. కాబట్టి ఇది ఎంత ప్రతిపక్షాల కుట్ర. ఎక్కడైతే వాళ్ళకో భయం పుట్టింది, ఇక మైనార్టీలకు ఇస్తే మైనార్టీలు అంతా ఓటేస్తారంటే ఇక సరే మీ ఆలోచన ప్రకారం వేస్తారనుకోండి, మైనార్టీలు అంతా మాకే ఇస్తారనుకోండి, ఇంట్లో కూర్చోండి. చప్పుడు దాకా అయిపోయింది కదా, విజయం తథ్యం అయిపోయింది. కూర్చోండి మీరు కూడా ఇళ్ళల్లో.